బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు పర్యాటకులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు వారిని ప్రత్యేక విమానాల్లో రాష్ట్రానికి తరలిస్తున్నారు. నేపాల్ నుంచి ప్రత్యేక విమానాల్లో విజయవాడకు చేరుకున్న వారిలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారిని తిరుపతికి తరలిస్తారు. ఇక సాయంత్రం 62 మంది విద్యార్థులు పర్యాటకులు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి కడప జిల్లాకు చెందిన వారిని వారి స్వస్థలాలకు చేరవేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ సహాయక చర్యల ద్వారా బాధితులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోనున్నారు. కడప డిస్ట్రిక్ట్ సంబంధించి 22 మెంబర్స్ ఉన్నారు. దాదాపు రాయలసీమ ప్రాంతానికి 44 మంది ఉన్నారని నేపాల్ నుంచి వస్తున్న విమానంలో అక్కడ కాఠ్మాండూలో ఏర్పడినటువంటి నేపాల్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో అక్కడ చిక్కున్నటువంటి భారతీయులను మంత్రి లోకేష్ గారి యొక్క ఆదేశాలతో సురక్షితంగా ఇండియాకు తీసుకొని వచ్చి అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉండే ప్యాసింజర్స్ అందరినీ తీసుకురావడం. నేను కడప జిల్లా నుంచి కలెక్టర్ గారి ఆదేశాలతో కడప జిల్లాకు సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో ఒక 22 మెంబర్స్ లిస్ట్ ఉందండి. ఆ కలెక్టర్ గారి ఆదేశాలతో వాళ్ళను సురక్షితంగా కడపకు చేర్చి అక్కడి నుంచి వాళ్ళ గమ్యస్థానాలు చేర్చాలనే ఉద్దేశంతో ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి తరఫున నేను, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి అందరు అధికారులు అందరూ వచ్చారు. వాళ్ళను ఈ బస్సు కూడా అరేంజ్ చేశాము. ఇక్కడ నుంచి వాళ్ళకు కడపకు తరలిస్తాము, అక్కడ నుంచి వాళ్ళకి గమ్యస్థానాలను తరలిస్తాము. నేను కడప కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మాకు బస్సు ఇచ్చారండి. ఎవరైతే మన నేపాల్లో చిక్కుకుపోయినారో వాళ్ళని తీసుకొచ్చేదానికి గవర్నమెంట్ అన్ని విధాలు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఆ బస్సు తీసుకుని ఇక్కడికి వచ్చాము. మా కడప డిస్ట్రిక్ట్ నుంచి 22 మంది ఉన్నారు. వాళ్ళని ఇక్కడి నుంచి పిక్ చేసుకునేసి కడపకు తీసుకెళ్ళి కడప నుంచి మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాలు చేసే వరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ వస్తువులన్నీ కూడా మేమే చూస్తాం. వాళ్ళ గమ్యస్థానాల వరకు చేస్తాం. కడప నుంచి 22 మంది ఉన్నారు. నేపాల్ నుంచి వస్తున్న విమానంలో అక్కడ కాఠ్మాండూలో ఏర్పడినటువంటి నేపాల్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో అక్కడ చిక్కున్నటువంటి భారతీయులను మంత్రి లోకేష్ గారి యొక్క ఆదేశాలతో సురక్షితంగా ఇండియాకు తీసుకొని వచ్చి అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉండే ప్యాసింజర్స్ అందరినీ తీసుకురావడం. నేను కడప జిల్లా నుంచి కలెక్టర్ గారి ఆదేశాలతో కడప జిల్లాకు సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో ఒక 22 మెంబర్స్ లిస్ట్ ఉందండి. ఆ కలెక్టర్ గారి ఆదేశాలతో వాళ్ళను సురక్షితంగా కడపకు చేర్చి అక్కడి నుంచి వాళ్ళ గమ్యస్థానాలు చేర్చాలనే ఉద్దేశంతో